హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. ఇవాల్టి వీడియోలో మనం చూడబోతున్న డ్రెస్ చూడండి ఎంత బాగుందో కదా. సో ఈ డ్రెస్ వచ్చి నేను 8 ఇయర్ ఓల్డ్ గర్ల్కి బర్త్డే కోసం రెడీ చేశానండి. మీరు ఇక్కడ చూస్తే యోక్ పార్ట్ చూడండి, మంచి ఎంబ్రాయిడర్డ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను. చూడండి అసలు ఫైన్ ఎంబ్రాయిడరీ మల్టీ కలర్లో వచ్చింది, నెట్ మీద ఎంబ్రాయిడరీ అండి. అలాగే దీనికి నేను ఇంటర్లైనింగ్ కూడా మంచి లైట్ ఆనియన్ పింక్ కలర్ యూస్ చేశాను. సో ఓవరాల్గా డ్రెస్ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగా వచ్చింది, మీరు చూడొచ్చు. సో స్కర్ట్ కూడా నేను హ్యూజ్ ఫ్లేర్ ఇచ్చాను, నెట్ 2 లేయర్స్ వచ్చింది. సో టాప్ లేయర్ అయితే 5 మీటర్స్ ఫ్లేర్ వరకు 5.5 మీటర్స్ ఫ్లేర్ ఉందండి, చాలా బాగా వచ్చింది. సో మీరు చూస్తే చాలా పఫీగా వాల్యూమ్నెస్గా డ్రెస్ అయితే చాలా క్యూట్గా వచ్చిందండి. మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. సో ఈ డ్రెస్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు ఈ డ్రెస్ కోసం నేను తీసుకున్న ప్యాటర్న్స్ అండి. సో ఈ ప్యాటర్న్స్ ఎలా డ్రాఫ్ట్ చేయాలో నేను ఆల్రెడీ పక్కన మీకు చూపిస్తున్న థంబ్నెయిల్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వీడియో చెక్ చేయండి. వీడియో చెక్ చేసి ప్యాటర్న్స్ రెడీ చేసుకోండి. సో ఈ ప్యాటర్న్స్ యూస్ చేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక సెట్, అలాగే లైనింగ్ ఒక సెట్ కట్ చేశాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి చూడండి ఎలా ప్రిపేర్ చేసుకున్నానో. సో మనకి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి నెట్ మీద ఎంబ్రాయిడరీ అండి, ఫైన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. చూడండి అసలు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ కానీ సో వర్క్ కానీ చాలా డీటెయిల్డ్గా చాలా క్యూట్ ఉంది. సో ఈ ఫ్యాబ్రిక్కి ఇంటర్లైనింగ్ కోసం నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చి సాటిన్ అండి. సో ఈ సాటిన్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అటాచ్ చేసి ఈ ప్యాటర్న్స్ యూస్ చేసి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాను చూడండి. సో ఇది ఫ్రంట్ అలాగే బ్యాక్ ప్యాటర్న్స్. సో మనకి ప్యాటర్న్స్ రెడీగా ఉన్నాయి కదా, నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాము. సో మనం ప్యాటర్న్స్ రెడీ చేసుకున్నాం కదండి. సో ఫస్ట్ ఏంటంటే నేను సెంటర్ బ్యాక్, షోల్డరు అలాగే సైడ్ సీమ్స్ 3 కూడా ముందు ఓవర్లాక్ చేసేసి రెడీ చేసుకుంటాను. సో చూడండి కనిపిస్తుంది కదా. సో ఇదే మెథడ్లో మొత్తం అన్నీ కూడా మనము ఎడ్జెస్ ఫినిష్ చేసేసుకుంటున్నాం. సో మనం ముందే రా ఎడ్జెస్ ఫినిష్ చేసుకుని బాడీస్ పార్ట్స్ రెడీ చేసేసుకున్నాం కదండి. సో ఇప్పుడు స్టిచ్చింగ్లో ఫస్ట్ స్టెప్ వచ్చి మనము ఫస్ట్ షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలండి. చూడండి ఇలా మెయిన్ పార్ట్ సపరేట్గా అలాగే లైనింగ్ పార్ట్ కూడా సపరేట్గా మనం షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసుకోవడం ఫినిష్ అయిపోయినాక ఇప్పుడు మనం వచ్చి నెక్ లైన్ అలాగే ఆర్మ్ హోల్ ఫినిష్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ చూడండి, సో మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకున్నాను, దాని మీద మనం లైనింగ్ రాంగ్ సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. చూడండి మనం నెక్ లైన్ సీమ్ అలవెన్స్ నేను ఇక్కడ 1 సెంటీమీటర్ ఇచ్చాను, దాని ప్రకారం నెక్ లైన్ స్టిచ్ వేసుకోవాలి. సో టాప్ స్టిచ్చింగ్ కూడా వేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈ లైనింగ్ మళ్ళీ బ్యాక్ ఇటువైపు పెట్టుకోండి.
తిప్పుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్స్ స్టిచ్ చేసేసుకుందాం. సో 2 వైపులా స్టిచ్ వేసి కట్స్ పెట్టుకోవడం కూడా ఫినిష్ అయిపోయింది. చూడండి ఇప్పుడు మనము ఈ లైనింగ్ అనేది రాంగ్ సైడ్‌కి టర్న్ చేసుకోవాలి. సో అది ఎలాగంటే ఫ్రంట్ సైడ్ ఉంది కదా, సో లైనింగ్‌కి మెయిన్ పార్ట్‌కి మధ్యలో నుంచి మనం స్టిచ్ చేసుకున్న ఈ పార్ట్‌ని రివర్స్ చేసేసుకోవాలి. సో చూసారా మన బాడీస్ ఈ విధంగా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని నేను నీట్‌గా ప్రెస్ చేసేసుకుంటే బాడీస్ పార్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో చూసారా ప్రెస్ చేసుకుంటే బాడీస్ పార్ట్ నీట్‌గా రెడీ అయిపోయింది కదా. సో చూడండి మనకి ఫ్రంట్ నుంచి చూస్తే కూడా ఇలా కనిపిస్తుంది. చూడండి ఎక్కడ కూడా ముడత అనేది లేకుండా నీట్‌గా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీనికి సైడ్ సీమ్స్ జాయిన్ చేసుకుంటే బాడీస్ రెడీ అయిపోయినట్టేనండి. అయితే ఇప్పుడు దీనికి నేను టై బ్యాగ్స్ పెట్టాలనుకుంటే గనక ముందు టై బ్యాగ్స్ స్టిచ్ చేసి తర్వాత మనము సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. సో నేనైతే టై బ్యాగ్స్ రెడీ చేసుకుంటానండి. టై చేసుకుని తర్వాత సైడ్ సీమ్స్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. చూడండి ఈ విధంగా సైడ్ సీమ్స్ జాయిన్ చేస్తాము. అలాగే మీరు లోపల చూస్తే సీమ్స్ కూడా ఓపెన్ చేసి ప్రెస్ చేసి మనం లైనింగ్ రాంగ్ సైడ్‌కి టర్న్ చేసేసుకుంటే చూడండి సీమ్స్ కూడా నీట్‌గా అసలు మీకు ఎక్కడ కూడా బల్జ్ లాంటిది ఏమీ లేకుండా నీట్‌గా కనిపిస్తాయి. సో ఆర్మ్ హోల్ కూడా చాలా నీట్‌గా ఉంటుందండి. సో మనకిప్పుడు బాడీస్ కన్స్ట్రక్షన్ అనేది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. దీనికి స్కర్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇదిగో చూడండి నెట్ స్కర్ట్ కోసం కట్ చేసి ఫ్యాబ్రిక్ రెడీ చేశాను. టోటల్‌గా నెట్ వచ్చి 2 లేయర్స్‌లో వస్తుంది. నేను టాప్ లేయర్ వచ్చి 5 పీసెస్ జాయిన్ చేశాను అండి. అరౌండ్ 6 మీటర్స్ మనకి ఫ్లేర్ వస్తుంది. కిందదొచ్చి సెకండ్ లేయర్ వచ్చి ఇదిగోండి 3 పీసెస్ జాయిన్ చేస్తాను. మనకి అరౌండ్ 3.5 వరకు ఫ్లేర్ వస్తుంది. సో ఇది టాప్ 2 లేయర్స్ స్కర్ట్ ఫ్యాబ్రిక్ అండి. నెట్ కట్ చేశాను. ఇక్కడ చూడండి కాటన్ లైనింగ్, క్రేప్ లైనింగ్ కూడా కట్ చేసి రెడీ చేసుకున్నాను. కాటన్ లైనింగ్ వచ్చి లెంత్ వైజ్ 3 పీసెస్ కట్ చేశాను. మనకి 3 జాయిన్ చేస్తే మనకి అరౌండ్ 2.5 మీటర్స్ ఫ్లేర్ వస్తుంది. అలాగే క్రేప్ లైనింగ్ కూడా 3 పీసెస్ కట్ చేశానండి. సో ఈ 3 కూడా జాయిన్ చేస్తే మనకి అరౌండ్ 3.5 మీటర్స్ ఫ్లేర్ వస్తుంది. సో ఇప్పుడు మనం స్కర్ట్ పీసెస్ అన్ని రెడీగా ఉంచుకున్నాం కదా. సో ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో అసెంబుల్ చేయాలో చూద్దాం. సో బాడీస్ రెడీ అయినాక ఇప్పుడు నేను స్కర్ట్ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తున్నాను చూడండి. టోటల్‌గా స్కర్ట్ వచ్చి 4 లేయర్స్‌లో ఉంటుంది. సో అన్నిటికన్నా బాటమ్ లేయర్ వచ్చి కాటన్ మీద చూడండి క్రేప్. ఈ క్రేప్ నేను కింద 2 ఇంచ్ హార్స్ హెయిర్ బ్రైడ్ వేసి రెడీ చేశాను. పైన గ్యాదర్ చేస్తామండి. సో దీనిపైన మనకి ఇది 3 మీటర్స్ ఫ్లేర్ ఉన్న నెట్ అండి. సో దీనికి కూడా కింద నేను 3 ఇంచ్ హార్స్ హెయిర్ బ్రైడ్ వేసి ఫినిష్ చేశాను. అలాగే టాప్ మోస్ట్ లేయర్ వచ్చేసి మనకి నెట్ ఇంకొక లేయర్ వస్తుంది. ఇది వచ్చి నేను ఫ్లేర్ వచ్చి 5 మీటర్స్ తీసుకున్నానండి. సో 5 మీటర్స్ తీసుకున్నాను. సో టోటల్‌గా మనకి 4 లేయర్స్ వస్తాయి స్కర్ట్‌లో. 2 నెట్ లేయర్స్, ఒక క్రేప్, కాటన్. సో ఇప్పుడు మనము ఈ స్కర్ట్ పార్ట్ వచ్చి యోక్ పార్ట్‌కి అటాచ్ చేయాలి. సో ఈ లేయర్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసేసి మనము యోక్ పార్ట్‌కి అటాచ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఒక విషయం చూపిస్తున్నాను చూడండి. సో మనకి యోక్ పార్ట్‌లో చూడండి కాటన్ లైనింగ్ సెపరేట్‌గా ఉంది. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్‌గా ఉంది కదా. సో నేను కూడా ఈ కాటన్ లైనింగ్ ఏదైతే ఉందో కాటన్ లైనింగ్‌కి అటాచ్ చేస్తాను. అలాగే క్రేప్ లేయర్, దానిపైన 2 నెట్ లేయర్స్, ఈ 3 లేయర్స్ కలిపి మన మెయిన్ ఫ్యాబ్రిక్‌కి అటాచ్ చేస్తాను. సో ఈ మెథడ్‌లో నేను స్కర్ట్‌ని యోక్ పార్ట్‌కి జాయిన్ చేస్తాను. చూడండి యోక్ పార్ట్‌కి స్కర్ట్ పార్ట్ జాయిన్ చేయడం కూడా ఫినిష్ అయిపోయింది.
ఇప్పుడు లోపల నుంచి కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. మనం క్రేప్ ప్లస్ నెట్ లేయర్స్ 2 ఈ 3 లేయర్స్ కలిపి మెయిన్ బాడీ పార్ట్ ఏదైతే ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ దానికి అటాచ్ చేసాం కదా! సో, అటాచ్ చేసినాక ఈ విధంగా మనము ఓవర్‌లాక్ కూడా చేసేసుకుంటే ఎడ్జెస్ అనేది నీట్‌గా ఉంటాయి. అలాగే ఇక్కడ చూడండి లైనింగ్‌కి లైనింగ్ అటాచ్ చేశాను. అయితే మీరు చూడండి ఈ స్టిచెస్ లోపలికి వెళ్ళేటట్టుగా మనం జాయిన్ చేసుకుంటే మనకి రాంగ్ సైడ్ నుంచి కూడా మనకెక్కడ కూడా వేస్ట్ సీమ్స్ గానీ, సైడ్ సీమ్స్ గానీ, ఈవెన్ షోల్డర్స్ ఇవన్నీ గూడా అన్నీ కన్సీల్ అయిపోయి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. సో, చూడండి ఇంకా డ్రెస్ కన్‌స్ట్రక్షన్‌లో లాస్ట్ స్టెప్ వచ్చి జిప్పర్ అటాచ్ చేసుకోవాలి. సో, జిప్పర్ అటాచ్ చేసినాక ఫైనల్‌గా డ్రెస్ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇక్కడ చూడండి జిప్పర్ అటాచ్ చేయడం కూడా ఫినిష్ అయిపోయింది. సో, మీకు ముందుగా లోపల నుంచి లైనింగ్ వైపు నుంచి డ్రెస్ ఎలా వస్తుందో చూపిస్తున్నాను చూడండి. మీకు ఎక్కడ కూడా సీమ్స్ అనేవి కనిపించకుండా మంచి ప్రొఫెషనల్ ఫినిష్‌తో డ్రెస్ ఈ విధంగా రెడీ అయిపోయింది. చూడండి అసలు నీట్ ఫినిషింగ్ అండి. ఎక్కడ స్టిచ్ అనేది కనిపించకుండా అన్ని స్టిచెస్ కూడా కన్సీల్ చేసి ఈ విధంగా మనము మంచి ఫ్యాక్టరీ ఫినిష్‌తో రెడీ చేసాం డ్రెస్. చూడండి ఇది లోపల నుంచి లైనింగ్ వైపు నుంచి చూస్తే ఇలా ఉంది కదా! సో, ఇప్పుడు బయట నుంచి ఫైనల్‌గా డ్రెస్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. సో, చూడండి బ్యాక్ జిప్పర్ వైపు ఔట్ సైడ్ ఇలా వచ్చింది. సో, చూడండి వెయిట్ సీమ్స్ కూడా ఎంత పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయినాయో. సో, కంప్లీట్‌గా డ్రెస్ అయితే ఇలా వచ్చిందండి. సో, మీకు నా వర్క్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. నలుగురికి షేర్ చేయండి. సో, మళ్ళీ మంచి డ్రెస్ మేకింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.